నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఏవీ న్యూస్ ధారావాహికంగా నేటి తరం దినపత్రికను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ వాస్తవాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈరోజు నేటి తరం దినపత్రికలో ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే. రైట్, గత కొంతకాలంగా అంటే ఈ 3-4 రోజుల మధ్యన తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణవాదుల మనోభావాలను రెచ్చగొడుతూ తీరా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఒక శుభ సందర్భంలో నేను తెలంగాణలో నవనిర్మాణం సభ ఏర్పాటు చేస్తా అని చెప్పి ఒక రాజకీయ దుమారాన్ని లేపాడు. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్ర, సినిమా చరిత్ర అన్నీ అడుక్కున్నవే. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లోకి అరంగేటం చేసేటప్పుడు చిరంజీవి గారు తన భుజం మీద చెయ్యేసి, ఇగో మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తుండు, ఆశీర్వదించండి అని మన హైదరాబాదులో ప్రతి ఒక్క చౌరస్తాలో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, తెలంగాణ సంపదను కొల్లగొట్టిన డబ్బులు ఉన్నాయి కదా, అట్లా చిరంజీవి గారు తన తమ్ముని పవన్ కళ్యాణ్ని హీరోగా చేయడానికి తెలంగాణ ప్రజలను అడుక్కున్నాడు. ఇది నిజం కాదా? ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి జీవితం సినిమా జీవితంగా వచ్చింది. అట్లా సినిమా జీవితంగా వచ్చి ప్రజారాజ్యంలో ఏదేదో ఎగరబోయిండు. కానీ చిరంజీవి గారు లాస్ట్కి ఏమైంది, తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపి సైలెంట్ అయిపోయారు. అందులో ఏమీ తన సొంత అన్న పార్టీలోనే ఏమీ చేయలేనుడు సొంతంగా జనసేన అని పార్టీ పెట్టి తన వ్యక్తిగత చిత్రాన్ని చూస్తేనేమో మొత్తము అదంతా విప్పిన పుస్తకమే. అది అందరికీ తెలుసు ఎంతమంది భార్యలను చేసుకుంది, ఆయన వ్యక్తిగతం, ఆయనకు వదిలేద్దాం. కానీ ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రజలు చూస్తారు కదా. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఉండి తీర రాష్ట్ర ఆవిర్భావం రోజున రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ ఒక పెంట పెడితే తెలంగాణ ప్రజలు కొట్టుకు చస్తారు. ఈ కొట్టుకు చస్తున్న ఈ తెలంగాణలో మనం నెమ్మదిగా దూరొచ్చు అనే ఆలోచనతోటి అంధభక్తులు అటు బీజేపీలోనూ ఉన్నారు, ఇటు జనసేనలో ఉన్నారు. ఈ అంధభక్తులు ఏం చేస్తున్నారు అంటే, కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, అరే పొడిచేటోడు ఆంధ్రోడు కానీ కత్తి మనోడే రా అని చెప్పేసి పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఇవాళ కేసీఆరే ఉంటే కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అడుగు పెట్టేవాడా? తాట తీస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేవాడు. సరే, ఇక న్యూస్లోకి వెళ్దాం. తిక్క తీరుతుంది, లెక్క తేలుతుంది. నాకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. అది సినిమా డైలాగులు, రాజకీయ డైలాగులు. వచ్చి తీరుతా ఏంది నువ్వు తీరేది? ఇక్కడ తెలంగాణ ఆత్మ గౌరవ పోరాట నినాదంతో బలిదానాల పునాదులపై నిర్మించబడ్డది. భారతదేశం మొత్తం అంతర్భూభాగం తెలంగాణ రాష్ట్రం. అంతర్భూభాగమే కావచ్చు, నువ్వు రా, బతుకు, ఆస్తులు సంపాదించుకో, కానీ తెలంగాణ ఆత్మ గౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలంటే తొక్కి నారదీస్తారు. రైట్, ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ ఎవరి జాగిరి కాదు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ మీ అయ్య జాగిరా అంటున్నాడు. ఎస్, మా అయ్య జాగిరే. 4.5 కోట్ల తెలంగాణ బిడ్డల అయ్య జాగిరి. ఇది తెలంగాణ తల్లి జాగిరిది. ఆత్మ బలిదానాలు చేసుకుంది. నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిండా? ఎవడన్నా పోయి ఉద్యమాలు చేసిర్రా? ఎవడన్నా ముందు వరుసలో ఫ్రంట్ లైన్లో వారియర్గా నిలబడ్డారా? ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఉద్యమం చేయలేనోడికి ఇలా రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ నాటుతా, ఇక్కడ బోడుస్తా అని చెప్పేసి అధికారం ఎవరిచ్చిర్రు? తెలంగాణ ప్రజలు ప్రేమిస్తే ఎలా ఉంటారో ఒక్కసారి ఎదురు తిరిగి గర్జిస్తే ఆ గర్జనలో జై తెలంగాణ నినాదంలో కొట్టుకుపోతారు. రైట్, కంటెంట్ చూస్తున్నాం. జనసేన అని మాటలు కాదు, చేతలు చూయించు నీ చేతనైతే. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. తొందర ఎందుకు? కాస్త ఓపిక పట్టు. 2029లో వస్తావా? రా, అప్పుడే అనుకుంటున్నావా? నీ నక్క జిత్తులు తెలంగాణ ప్రజలకు తెలియనివా? నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతావో, ఒకసారేమో కమ్యూనిస్టు జెండా కప్పుకుంటావు, ఇంకోసారేమో కాషాయి జెండా కప్పుకుంటావు. అంటే ఏ జెండా కప్పుకుంటే ఆ తీరుగా నటనా జీవితం, రాజకీయ జీవితం కూడా పూర్తిగా నటనా జీవితం అయిపోయింది.
ఇప్పుడు కూడా బీజేపీ ఆడిన ఈ నాటకంలో ఆడుతున్న ఈ నాటకంలో పవన్ కళ్యాణ్ ఒక హీరో మాత్రమే, అంతే. ఆయన రాజకీయ అనుభవం లేదు. అట్లా అని చెప్పి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా అంటే ఇక విషయం తెలియదు, కంటెంట్ తెలియదు, ఇక కామెంట్లు పెడతారు కదా, నీ అమ్మ అన్న కాంచొని కాంటెంట్లు పెడతారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవడైతే బండబూతులు తిడతారో, గలీజ్ మాటలు మాట్లాడతారో, ఒక అమ్మకు అయ్యకు పుట్టినోడు సరిగ్గా భాష మాట్లాడాలి, సబ్జెక్టు మీద వివరణ అడగాలి. అంతే తప్ప కామెంట్లో నీ ఇష్టం వచ్చిన కామెంట్ పెడితే సైబర్ క్రైమ్ పోలీసులు ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయాలి. తెలంగాణ పోలీస్ దెబ్బ ఏందో చూపెట్టాలి వాళ్ళకి. రైట్, రాజకీయ నటన కాదు, ప్రజా నమ్మకంతో రావాలి. చూద్దాం. నేటితరం దినపత్రిక చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఈ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ ఒకసారి చూద్దాం. తెలంగాణ వచ్చి 13వ ఏడులో అడుగు పెడుతున్న ఆంధ్ర నాయకులకు అక్కసు ఇంకా పోలేదు, ఆక్రోశం అసలే పోలేదు, ఆధిపత్యం కోల్పోయామన్న బాధ పోవడం లేదు. ఎలాగైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మేము ఉన్నామనే ఒక అబద్ధపు మాటలు చెప్పుకుంటూ బయటకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాంతీయవాదమా? ఆంధ్ర ఏర్పాటు ప్రాంతీయవాదం కాదా? చరిత్ర తెలవదు, సంస్కృతి తెలవదు, ఆత్మగౌరవం అనేది అసలే తెలవదు. అసలు ఆత్మగౌరవం లేదు. అసలు ఆత్మగౌరవం ఉంటే ముగ్గురు భార్యలను చేసుకొని వాళ్ళ ఉసురు పంచుకుంటారా? నువ్వు ఎంతమంది భార్యలన్నా చేసుకో, అది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం. కానీ మా తెలంగాణలోకి వస్తే ఖచ్చితంగా నిలదీస్తాం, కడిగేస్తాం. కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి దాగిపోయినాయి. తెలంగాణ వస్తే 11 రోజులు ఉపాసం పడుకుంటావు. ఏ ఉద్దేశంతో అన్నవో తెలంగాణ ప్రజలకు తెలుసు. అయినా నువ్వు రాజకీయాల్లో యాడున్నావని, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నాయకులను నేనేమని అన్ననా అంటే ఏమంటావు నువ్వు? తెలంగాణ నాయకులకు వాళ్ళ రాజకీయ జీవితం అంత లేదు నీ జీవితం. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడున్న పెద్దల రాజకీయ జీవితం అంత లేదు మీ జీవితం. మీ నటనా జీవితమే, మీ భవిష్యత్తు మొత్తం నటనా జీవితమే. ఇప్పుడు కూడా బీజేపీ తెలుగుదేశం ఆడిస్తున్నట్టు ఆడుతున్న నాటకం ఇది. తెలంగాణ యువకులను, నిన్ను అభిమానించే యువకులను పూర్తిగా తెలంగాణ ద్రోహులుగా మలుస్తున్నావు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, బతకండి, ఆస్తులు సంపాదించుకోండి, మీ సినిమాలు కూడా ఇక్కడ ఆడిపించుకోండి, ఇక్కడ సొమ్మును దోచుకోండి, ఎవ్వరు ఏమనట్లేరు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా అస్తిత్వం మీద, మా రాజకీయ వ్యవస్థ మీద మీరు జెండా బాత్తనంటే తీసి తుంగలో దొక్కుతాం, తొక్కి నారదీస్తాం. తెలంగాణ ఉద్యమం చూసిరు కదా, 14 ఏళ్ళు పోరాడినాం. 14 ఏళ్ళు, 1 కాదు 2 కాదు, 14 ఏళ్ళు. 12 ఏళ్ళు అధికారం పోయేసరికి మళ్ళీ ఎట్లాగైనా తెలంగాణలో రావాలని ఇదొక దొంగ నాటకాలు ఆడుతున్నారు. రైట్, ఆత్మగౌరవం అనేది అసలే తెలియదు. అందుకే 10 ఏళ్ళు పార్టీ నడిపినా జనం నమ్మలేదు, ఓట్లేయలేదు, 2 చోట్ల పోటీ చేసినా గెలిపించలేదు. ఆఖరికి కూటమి ముసుగులో దూరి తెలుగుదేశం ఇచ్చిన సీట్లు తీసుకొని పోటీ చేస్తే కానీ గెలవని జనసేనాని తెలంగాణలో పాగా వేస్తాడట, వెర్రితనం కాకపోతే. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగిరా అని మళ్ళొక్కసారి గెలికేశాడు. ఇదే ఉద్యమ వీరులను గెలకడం అంటే ఇదే. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే నీ అయ్య జాగిరా? మరి తెలంగాణ ఎవరి జాగిరి? ఇది మా అయ్య జాగిరే. తెలంగాణ 4.5 కోట్ల బిడ్డల అయ్య జాగిరే ఇది. బరాబర్ మేము మాదే ఇది. ఇక్కడ వచ్చి బతుకు, నీకు బతుకు లేకపోతే ఇక్కడ వచ్చి బతుకు. నిన్ను నమ్మి డిప్యూటీ సీఎంగా గెలిపించుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ బతుకులు బాగు చేయి. ఇంతవరకు ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక రాజధాని కూడా దిక్కులేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది రైతులు కలిశారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు. రాజకీయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి దెబ్బేందో మీకు తెలుస్తుంది. ఇక రైట్, మీ అయ్య జాగిరా అంటూ మళ్ళొక్కసారి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టబోయాడు. మళ్ళీ ఓసారి గెలికేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మాట కొన్ని వేల సార్లు 100 మంది నాయకులు అన్నమాటే. ఇదేమీ కొత్త మాట కాదు. కానీ తెలంగాణ మా గడ్డ, మా అయ్య జాగిరే అని 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం చేసిన ముఖమేనా ఇది? అసలు తెలంగాణ రాష్ట్రం మీ అయ్య జాగిరే అనే ముందు అసలు నేను ఈ తెలంగాణకు ఏం బీకినా, ఎందుకు వస్తున్నా, ఎందుకు మాట్లాడుతున్నా అనేది ఏమన్నా తెలుసా? తెలంగాణ కోసం పవన్ కళ్యాణ్ ఏమన్నా పోరాటం చేసిండా? ఈ రాయి తీసి గాడాయిసిండా? లేకపోతే గీ ముచ్చల మీద ఏమన్నా కొట్లాడిండా? ఏముంది తెలంగాణ మీద అవగాహన? ఏముంది తెలంగాణ అస్తిత్వం మీద? నీకు ఏం ఆలోచన ఉంది? ఏం అనుభవం ఉంది తెలంగాణ ప్రజల మీద?
అభిమానం వేరు, రాజకీయం వేరు. అభిమానాన్ని రాజకీయాన్ని ఏకదృష్టితో చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో, ఎట్లట్లా కొడతారో, నువ్వు సెక్యూరిటీలు పెట్టుకున్నా, నీ బంధు బలగాన్ని పెట్టుకున్నా, తెలంగాణ ప్రజలు తలుచుకుంటే తునకలైపోతావు. ఇక తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన ఈ సనాతన ధర్మవేత్త ఇప్పుడు తన మనసులో మాట మరొకసారి బయట పెట్టుకుంటున్నాడు. పైకి ఆనిముత్యాలు పలుకుతూ కడుపులో కత్తులు ఎలా పెట్టుకుంటారో చూపిస్తున్నాడు. తెలంగాణ వచ్చినందుకు బాధ కాదా? తెలంగాణ విభజించిన తీరు అభ్యంతరకరమా? అంటే 11 రోజులు ఉపాసం ఉందంటే తెలంగాణ విభజించిన తీరు ఆయనను బాధ పెట్టిందట. అమ్మ కొట్టినందుకు దెబ్బ రాలే ఈ పెద్ద మనిషి చెప్పే ముచ్చట. మొగడు కొట్టినందుకు ఏడుస్తలేదట, పక్కింటి ఆడి చూసిందని ఏడిచిందట. ఈయనకు తెలంగాణ విభజిస్తే అది బాధగా, కానీ విభజించిన తీరు మాత్రం బాగలేదట. ఇది కళ్యాణ్ చెప్పేది, పవన్ కళ్యాణ్ చెప్పేది. అంటే అత్త కొట్టిందని కాదు, తోటి కోడలు నవ్వినందుకు బాధపడుతున్నానన్న సామెత గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ ముచ్చట. అచ్చంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ మధ్య కోనసీమ కొబ్బరి చెట్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కాకతాళీయకంగా వేసినవే అయినా అవి తెలంగాణ ప్రజలు మనస్సులను నొప్పించాయి. సరేలే, నోటి దూల కావచ్చు అని అనుకొని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఉద్యమ సమయంలో ఎంతమంది తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్లను తిట్టలేదా అని నేడు ప్రశ్నించారు. అంటే ఆనాడు కొబ్బరి చెట్ల ముచ్చట కాకతాళీయంగా చెప్పింది కాదు, కడుపులో మంటతోనే చెప్పిందనే సత్యం తానే బయటపెట్టుకున్నాడు. పదవుల కోసం ఎంతకైనా పవన్ దిగజారుతాడని తెలుగుదేశం పార్టీలో పొత్తే నిదర్శనం. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశంతో విభేదించి ఒంటరి పోరు చేశారు. 2019లో తెలుగుదేశంతో ఎట్టున్నావు, నువ్వు అపోజిట్గా లేవు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో విభేదించి తెలుగుదేశాన్ని తిట్టినప్పుడు ఎక్కడ పోయింది మీ సోయి? ఇక అంతకుముందు తెలుగుదేశం నాయకులు పవన్ను తిట్టిన తిట్లు ఎవరూ తిట్టలేదు. తెలుగుదేశం నాయకులు కూడా పవన్ కళ్యాణ్ తిట్లు తిట్టారు, అంతగానో ఎవరు తిట్టలేదు. అదే సమయంలో చంద్రబాబు మీద పవన్ చేసిన వ్యాఖ్యలు మరెవ్వరూ చేయలేదు. కానీ 2024 నాటికి మళ్ళీ కలిసిపోయారు. అదో నాటకం. హాస్పిటల్ పడంగానే నేను పరామర్శించి, ఇదంతా ఒక దొంగ నాటకం. ఈ నాటకంలో ఈయన ఒక సూత్రధారి, ఈయన ఒక పాత్రధారి. ఉభయ కుశలోపరి కూటమి పెట్టారు, కలిసి పోటీ చేసి గెలిచారు. ఆ కూటమిలో కుంపటి అంటుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టేలా లేదు. ఇక ఏపీలో రాజకీయానికి దిక్కులేని రోజులు వచ్చేలా ఉన్నాయి. రాజకీయాలు కాదు కదా, 2.5 సంవత్సరాలు మీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండి కనీసం ఒక రాజధాని కూడా కట్టుకోలేని దుస్థితి. రైతులు ఆడ గోసదీస్తున్నారు, ప్రజలు గోసదీస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వం చేసే లెక్కలు అన్నీ బయటపడతాయి. పవన్ చెప్పే మాటల్లో నిజాలు తక్కువ, అబద్ధాలే ఎక్కువ అని తెలియంది కాదు. ఏ రాజశేఖర్ రెడ్డి వల్ల రాజకీయంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందో వాళ్ళతోనే కలిసి సాగిన చరిత్ర చిరంజీవిది. ఏ కాంగ్రెస్ అయితే ఓడించే అధికారంలోకి రావాలని చిరంజీవి కలలుగన్నాడో ఆ కాంగ్రెస్లోనే తన ప్రజారాజ్యాన్ని విలీనం చేశాడు. ప్రజారాజ్యం జెండా పీకేసి కాంగ్రెస్లో చేరి రాజ్యసభ కూడా కొట్టేశాడు. కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యాడు. ఆనాడు చిరంజీవి కాంగ్రెస్లో చేరుతుంటే చూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. ముందు మనది మనం గడుక్కోవాలి. మీ అన్నగారిని చూడు, మీ అన్నగారే కదా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది, చిరంజీవి గారే కదా నా తమ్ముడు మీ అందరికీ తమ్ముడు అని చెప్పేసి పరిచయం అయింది. తమ్ముడు సినిమాతోనే కదా మీరు వచ్చింది. సో అదే మీ అన్నగారే కాంగ్రెస్ని తిట్టిన కాంగ్రెస్లోనే మళ్ళీ కాంగ్రెస్ను లీనం చేసి రాజ్యసభ సభ్యుడైండు, ఒక కేంద్ర సహాయ మంత్రిగా చేసిండు. అన్నకంటే గొప్పోడివా? చిరంజీవి గారి కంటే గొప్పోడివా? చిరంజీవి గారు లేకపోతే అసలు మీ కుటుంబమే లేదు. కష్టపడి పైకి వచ్చిన వాడు చిరంజీవి. ప్రజారాజ్యాన్ని విలీనం చేశాడు. ప్రజారాజ్యం జెండా బీకేసి కాంగ్రెస్లో చేరి కేంద్ర సహాయక మంత్రి అయ్యాడు. ఆనాడు చిరంజీవి కాంగ్రెస్లో చేరుతుంటే చూసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్దగా నీతులు చెప్తున్నాడు, కాంగ్రెస్ను విమర్శిస్తున్నాడు, కాంగ్రెస్ జాతీయవాదం మీద నిందలేస్తున్నాడు. కాంగ్రెసు అనుభవం మీద పవన్ కళ్యాణ్ది చిన్న పిల్లగాడు. 75 సంవత్సరాల జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుభవం ముందు మీరెంత, మీ రాజకీయం ఎంత? పొట్టు తిట్టినా ఆ పార్టీని వంచన చేసిన, ఆ పార్టీని అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని వంచన చేసింది ఎవరు? మీరు కాదా? పవన్ కళ్యాణ్ కాదా? పొత్తు పేరుతో రాజకీయం చేసింది ఎవరు? పవన్ కాదా? 10 సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వమని తెలుగుదేశం అంటే కాళ్ళ వేళ్ళ పడి 25 సీట్లు తెచ్చుకున్నది పవన్ కాదా? అధికారం కోసం అర్రులు దాచింది పవన్ కాదా? గెలిపించిన ప్రజలకు
మేలు చేసే శక్తి లేదు, కానీ కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తెప్పించుకునే తాహత లేదు. ఇంతవరకు ప్రత్యేక హోదా తెప్పించుకునే సోయి కూడా లేదు మీకు. మిమ్మల్ని నమ్మి గెలిపించి మీకు అంత ఉన్నత స్థానం ఇచ్చిన ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర ప్రజలారా ఒకసారి మేలుకోండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసే ఈ రాజకీయ ఈ దుమారం ఏదైతే ఉందో తెలంగాణలో అంతకు అంత ఆంధ్ర నాయకులు అనుభవించి తీరుతారు. పోరాటం చేయడం ఏం తెలంగాణ ప్రజలకు కొత్త కాదు, ఉద్యమించడం తెలంగాణ ప్రజలకేం కొత్త కాదు. పోరాటం మా నరనరాల్లోనే ఉంది, ఉద్యమం మా మాటల్లోనే ఉద్యమం ఉంది. అయితే కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తెప్పించుకునే తాహత లేదు. పోలవరం పూర్తి చేసుకున్నందుకు చిత్తశుద్ధి కూడా లేదు. ఎన్నుకున్న ప్రజల మధ్య ఉండాలన్న సోయి లేదు. కానీ ఏ చిన్న సమస్య వచ్చినా తెలంగాణ వైపు చూడక తప్పడం లేదు. ఏపీ ప్రజలకు కనీస ఉచిత విద్య మెరుగైన వైద్యం అందించే దిక్కే లేదు. కానీ తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. ఏపీలో కనీసం ఒక విద్య వైద్యం అది దిక్కే లేదు, కానీ తెలంగాణ నవనిర్మాణం చేస్తావా? నువ్వేం చేయనక్కర్లేదయా, మా నిర్మాణం మేమే చేసుకున్నాం. మాకు నవనిర్మాణం కాదు, మాకు సామాజిక తెలంగాణ కోసం మేము పోరాడుతున్నాం. సామాజిక తెలంగాణ. నవనిర్మాణం ఎవరికి కావాలి? నీ సినిమా డైలాగులు. సామాజిక తెలంగాణ చేసుకుంటున్నాం మేము. అసలు మన నవనిర్మాణం అంటే అర్థం తెలియదు, సామాజిక తెలంగాణ అంటే అర్థం అసలే తెలియదు, కానీ రాజకీయాలు చేస్తారు. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది తెలియదు. నవనిర్మాణం అంటే ఏంది? పేరు బాగుంది కదా అని నవనిర్మాణం. దానికి కొంతమంది భజన పరులు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అనగానే ఊగంగానే నీ సినిమా డైలాగులు కాదు, లేకపోతే నువ్వు ఇలా డైరెక్షన్ ఎవ్వరు చేస్తలేదు. ప్రజలు ఇది తెలంగాణ ప్రాంతం, ఒక్కసారి సోయి తెచ్చుకొని మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాట లైవ్లో రికార్డ్ అవుతుంది, దానికి అంతకు అంత ప్రతిఫలం ఇస్తారు. కానీ రాజకీయాలు చేస్తారు, రాజ్యం వెళ్తారు. బాగుంది. నటనను అభిమానించాల్సిన జనం నటుడిని అభిమానిస్తే ఇలాగే ఉంటుంది. జనాన్ని వెర్రి వాళ్ళని చేసి రాజకీయం ఆడిస్తుంది. తెలంగాణకు వస్తే కానీ అసలు ఆట ఏమిటో తేలుతుంది. తిక్కకు లెక్క కూడా తేలుతుంది. లెక్క ఏంటో కూడా తెలంగాణ ప్రజలు తొందరలోనే ఇస్తారు. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఎవరు పంపిస్తే విసిరిన బాణము మాకందరికీ తెలుసు. బీజేపీ పార్టీ విసిరిన బాణానివి నువ్వు. అందుకనే తెలంగాణ బీజేపీ ఎంపీలు సంకలు గుద్దుకుంటున్నారు. మహానుభావుడు గొప్పగా రాజకీయాల్లోకి వస్తున్నాడు అని అంటే వాళ్ళ బీజేపీ సీట్లు కూడా ఉన్న సీట్లు కూడా సంకనాగిపోతాయి. రేపు చూడు, నవనిర్మాణం అని పేరు చెప్పి బీజేపీతో పొత్తు కలిపి రేపు తెలుగుదేశం కూడా తెలంగాణలోకి వస్తే అసలు దీనికి అంతటికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంకో 2 రోజుల్లో జరుపుకుంటున్న వనంగా తీసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం. ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు తెలంగాణలో లేవా? అంటే ఇప్పుడే రాష్ట్ర ఆవిర్భావం ముందే ఎందుకు పెట్టాలి అంటే మీకు ఆ కమ్మ వెలమ ఓట్ల కోసం మీరు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం అక్కడ, పెద్ద ఆయన విగ్రహం అక్కడ పెట్టి దాని వెనకాల చంద్రబాబుకు మీరు సాగిలపడి మొక్కుతున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు కృతజ్ఞత తీసుకుంటున్నారు. మిమ్మల్ని కోసిన మొత్తం చంద్రబాబు నాయుడే కనిపిస్తారు, టీడీపీ రక్తమే కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, పూర్తిగా 4.5 కోట్ల మంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు చంద్రబాబు నాయుడు పాదాల కింద తాకట్టు పెడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మి కేవలం కేసీఆర్ గారిని తిట్టినందుకే మీరు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా కేసీఆర్ను తిట్టిన వాళ్ళు మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఇవాళ అదే కేసీఆర్ ఉంటే నా తెలంగాణ రాష్ట్ర పండుగ 3 రోజులు జరిగేది. ప్రతి నియోజకవర్గంలో మొత్తం గులాబీమయం అయిపోయేది. ఇవాళ మీరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కనీసం పేరేడ్ గ్రౌండ్ బయట ఒక జెండా లేదు, ఒక్క మెట్రో పిల్లర్కు కూడా ఒక జెండా కనిపించట్లేదు. అంటే రాష్ట్ర పండుగ అంటే అంత టేక్ ఇట్ ఈజీగా అయిపోయింది మీకు. ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పండుగ వాతావరణం కనపడ్డదా? మీరు చెప్పండి. ఒకవేళ మీకు కనిపిస్తే ఇక్కడ ఉంది అని చెప్పి కామెంట్ చేయండి. రాష్ట్ర ఆవిర్భావం ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే 3 రోజుల పాటు రాష్ట్ర పండుగను ఏర్పాటు చేసేవాడు. ఎంతోమందికి అన్నదానం చేసేవాళ్ళు, ఎంతోమంది రక్తదానం చేసేవాళ్ళు. ఎన్ని సేవా కార్యక్రమాలు జరిగాయి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్పొరేటరు. హైదరాబాద్ పూర్తిగా ఒక పండుగ వాతావరణంలో నిండిపోయింది. ఎక్కడ చూసినా గులాబీమయమై ఉండేది. ఇవాళ కేసీఆర్ మళ్ళీ మీరు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర స్వభావం, ఆంధ్ర రాజకీయ కుయుక్తులు తెలిసిన రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సినిమా చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి నీ అయ్య జాగిరా అని తెలంగాణ ప్రజలు నిలదీస్తుంటే రేవంత్ రెడ్డి గారిని నిలదీసినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారి అయ్యను నిలదీసినట్టు కాదా?
అంటే తెలంగాణ ప్రజలు అయ్యవేరు, రేవంత్ రెడ్డి అయ్యవేరా? రెడ్డి సామాజిక వర్గం నడుస్తుందా? రెడ్డి తెలంగాణ రాజ్యం నడుస్తుందా? తెలంగాణ ప్రజలారా, మేధావులారా ఒక్కసారి ఆలోచించండి. ఇది పవన్ కళ్యాణ్, ఆయనకేదో తిక్క ఉందట, లెక్క మనం తేలుద్దాం. రాని, పోటీ చేయని, తెలంగాణలో పోటీ చేయి. ఎంతమంది జనసేన సైనికులు వస్తారో, జనసేన సైనికులట. జనసేన కార్యకర్తలు, రాజకీయ పార్టీలో సైనికులు ఉండరు, కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలు లేని పార్టీ అది రాజకీయ పార్టీనే కాదు. అసలు జనసేన కార్యకర్తలు ఎంతమంది వస్తారో, పోటీ చేస్తారో ఊర్ల బట్టలిప్పి కొడతారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ టికెట్ తెచ్చుకొని మీరు నియోజకవర్గంలో పోటీ చేస్తే ప్రతి గ్రామాల్లో తెలంగాణ ప్రజలు మా అస్తిత్వం మీద, మా ఆత్మగౌరవం మీద, మా ధర్మం మీద, మా సంస్కృతి మీద, మా సాంప్రదాయాల మీద, మా అలవాట్ల మీద, మా మాటల మీద, మా చేతల మీద యాసను ఎక్కిరించిన ఈ ఆంధ్ర వలస పాలకులు ఇవాళ మళ్ళా తెలంగాణలో జెండా బాతడానికి ఉవ్విల్లూరుతున్నారు. దానికి మనోడే కత్తి అందిస్తున్నాడు. ఇది చాలా సిగ్గుచేటు, సిగ్గుండాల కనీసం. ఇది మొదటి పేజీ. ఆయనకు తిక్క, ఆ తిక్కేందో మనం తీరుద్దాం. ఇక రెండవ పేజీలోకి వస్తే నేటి తరం దినపత్రికలో మోదీ రాసిచ్చారు, పవన్ చదివారు, జగదీష్ రెడ్డి. ఎస్, మోడీ ఎలా అయితే ఇస్తారో అమిత్ షా, మోడీ వాళ్ళ పన్నాగాల ప్రక్రియను ఈయన ఆచరణాత్మకంగా చేస్తున్నాడు. జగదీష్ రెడ్డి గారు అదే అంటున్నాడు. మోడీ రాసిచ్చారు, పవన్ చదివారు. ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించాడు. పవన్ వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నారు. తెలివి తక్కువగా మాటలు మాట్లాడడం మంచిది కాదు. కాంగ్రెస్, జనసేన కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఆయన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా ప్రజా సమస్యలు, ప్రజాపాలన అని పెట్టి ఒక రెడ్డి పాలన కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం లాభం? ఆ ఫ్రీ బస్ ఇచ్చేస్తే ఆడోళ్ళు వెనకంగా ఎక్కేటోళ్ళు, ముందలంగా ఎక్కేటోళ్ళు వెనకంగా ఎక్కుతున్నారు. ఎక్కిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకొని మాట్లాడితే ఒక్కొక్కసారి ఆ వెనకంగా దిగబోయి బోర్ల బొక్కల పడి సస్తున్నారు. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు దీనికి కారణం? కేవలం మీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఫ్రీ బస్సు పెట్టేసి ఆడోళ్లను పూర్తిగా ఆ గీతం దాటిపిచ్చేసారు. మహాలక్ష్ములు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మహాలక్ష్ములు మీ దయ వల్ల మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మోడీ రాసిచ్చారు, పవన్ కళ్యాణ్ చదివారంటూ జగదీష్ రెడ్డి ఆరోపించాడు. సరే, ఎవరు రాసిస్తే ఎవరు చదివిర్రో ఇవాళ మొత్తం తేలుతుంది. మళ్ళా ఒక్కసారి పార్టీలకు అతీతంగా, జనాలు కులమతాలకు అతీతంగా ఈ ఆంధ్ర వలస రాజకీయ పార్టీల మీద మళ్ళొక సైరన్ మోగించాల్సిందే, మళ్ళొక యుద్ధ గర్జన చేయాల్సిందే. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పోయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ పెట్టిన పెంట తెలంగాణ శ్రేణులను ఒకంత ఆలోచనకు గురి చేశాయి, ఒకంత మనోవేదనకు గురి చేశాయి, ఒకంత ఆగ్రహానికి కూడా గురి చేశాయి. రైట్, మరొక వార్తను చూసుకుంటే చీలిక దిశగా మమతా పార్టీ, బెంగాల్ మంత్రి వ్యాఖ్యలు. తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీల్చడానికి సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్ మంత్రి తపస్ రాయ్ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కనిపించిన పరిస్థితులే ఇక్కడ రానున్నాయన్నారు. ఆ రాష్ట్రంలో శివసేన పార్టీ రెండు ముక్కలైన సంగతి మనందరికీ తెలిసిందే. పార్టీ గుర్తు విషయంలోనూ వివాదం నడిచింది. దానిని ఉద్దేశించి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లేని వారికి టీఎంసీ చోటు కల్పించిందని, అందుకే ఇప్పుడు పార్టీలో అంతర్గత నెలకొన్న అసంతృప్తి బయటపడుతుందని, టీఎంసీ విచ్ఛిన్న దిశగా ఉందని, చివరకు రాజకీయం నుంచి కనుమరుగవుతుందని ఈ నేత 2024లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. తిరుగుబాటు వర్గానికి టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ పార్టీని ఐపాక్ హైజాక్ చేసిందని, ఇది మమతా బెనర్జీ కాదని ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మమతా నాయకత్వం నుంచి బయటకు వచ్చి పార్టీ గుర్తును సొంతం చేసుకోవాలని చూసుకుంటున్నారని పార్టీ జాతీయ ప్రతినిధి రిజు దత్తా అన్నారు. సో మొత్తం మీద బెంగాల్లో ఒక చీలిక దిశగా మమతా పార్టీ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఇక నా తెలంగాణ కోటి రతనాల వీణ, త్వరలోనే జాబు నోటిఫికేషన్లు విడుదల. రైట్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు చెప్పుకున్నాం కదా, సార్ మొత్తం పుస్తకం మొత్తం చదివిండు. అదే కేసీఆర్ గంట పదంగా నిలబెట్టి ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటలాగా పెట్టు. కానీ రేవంత్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి నా తెలంగాణ, రైజింగ్ తెలంగాణ 2034 వరకు నేనే ఉంటా, నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు ఉంటావో ఉండవో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆయన చేసింది ఓయూ ప్రజలు నోటిఫికేషన్ వేయకపోతే రేవంత్ రెడ్డి గారి సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల అంటూ నిన్న ఒక మాట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు.
టీజీపీఎస్సీ ద్వారా విడుదల చేస్తాం. జాబ్ నోటిఫికేషన్ల జారీ నిరంతర ప్రక్రియ. న్యాయపరమైన సమస్యలు లేకుండా భర్తీ. 67,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుపేదలకు సొంతింటి కళ. అద్దె ఇళ్ల బాధ నుంచి విముక్తి చేస్తాం. ఎప్పుడు నువ్వు చేస్తావు ఈ అద్దె ఇల్లు బాధ్యత? అది కాదు పోదు. సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యం. విజన్ 2047 దిశగా చేయి. కాలోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టాం. కాలోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టావా? కాలోజీ స్ఫూర్తితోనే అధికారం చేపడితే ఇవాళ వలసాంధ్ర రాజకీయ పార్టీ ఇక్కడ వచ్చి తైతక్కలాడుతూ నీ అయ్య జాగిరాని రేవంత్ రెడ్డినే ప్రశ్నిస్తుండు, మమ్మల్ని కాదు. రేవంత్ రెడ్డి గారినే ప్రశ్నిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ కాలోజీ బాటలో ఎందుకు ఈ మాటలన్నీ పనిలేని? సో ఇది మొత్తానికైతే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పలు జాబ్ నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ విడుదల చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ సంక్షేమం. నిజమే, ఏ రాష్ట్రంలో లేని ఫ్రీ బస్సు ఆడలు కొట్లాడుకుని మన రాష్ట్రంలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఉచిత పథకాలు మన రాష్ట్రంలో ఉంటున్నాయి. ఎందుకంటే ఇది మన భావదరిద్రం. ఇది రోజు రోజుకు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం కుదేలైపోతుంది. అడక్క తినాల్సి వస్తుంది రేపు. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో వైభవంగా నిర్వహించిన తెలంగాణ అంటే పేరేడ్ గ్రౌండ్లోనే వైభవంగా ఉంటుంది. ఇక తెలంగాణ బయట మొత్తం బీడు పోయింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర పండుగ అంటే ఎట్లా ఉండాలి? 3 రోజులు కేసీఆర్ ఉంటే 3 రోజులు పండుగ చేసేవాడు. అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదాలు గట్టిగా వినపడాయి. ఇవాళ ఆడున్నాయి లేవు. రాచరిక పెత్తనాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదన్నారు. ప్రత్యేక తెలంగాణ కళ సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు సీఎం చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారాలను అందించారు. ఇది ఇక నోటిఫికేషన్లు వేస్తారట. చూద్దాం ఎన్ని నోటిఫికేషన్లు వేస్తారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో ప్రభుత్వాన్ని లెక్కలు అడుగుదాం. ఇక రాష్ట్రంలో తిరుగులేదు, కాంగ్రెస్కు తిరుగులేదు. అంతేలే, తమతో పోటీకి దిగే ప్రత్యర్థులే లేరు. రాష్ట్ర అభివృద్ధికి కేబినెట్ జట్టుగా పనిచేస్తుంది. తామంతా 100% చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ధాన్యం సేకరణ వైఫల్యం ముమ్మాటికి బీజేపీదే. మీడియాతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. రైట్, వాళ్ళ గుడ్డగాల్సి మధ్యలో వేయాలి. వాళ్ళు మీ మీద వేస్తారు, మీరు వాళ్ళ మీద వేస్తారు. ఎటుబడి రైతులు ధాన్యం మక్క వరి ఈ 2 కొనుగోలు చేయలేక రైతులు గోసపడుతున్నారు. అది మీరు పట్టించుకోరు. ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనే అయిపోతుంది. చూద్దాం. సంక్షేమం నుంచి సంక్షోభంలోకి తెలంగాణ. ఇది కరెక్ట్. సంక్షేమం నుంచి సంక్షోభంలోకి పోతుంది తెలంగాణ. పుష్కర తెలంగాణ కాస్త ముష్కర తెలంగాణగా మారుతోంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ బరాబర్ అన్నాడు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంక్షేమం నుంచి సంక్షోభంలోకి పోతుంది. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, అసమానతల సంక్షోభం, మత సంక్షోభం, మత విద్వేషాలు, కుల విద్వేషాలు. మళ్ళీ తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే జయశంకర్ సార్ ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ కళాకారులు కేటీఆర్కి సన్మానం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు అభివృద్ధి సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోనికి నెట్టబడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో పాటలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. మళ్ళీ సారు మీరు మళ్ళీ రావాలని తెలంగాణ కోరుకుంటుంది. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుందనే ప్రజల నమ్మకం కనిపిస్తూ ఉంది. రైట్, మరొక వార్త చూసుకుంటే తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఢిల్లీలో తెలంగాణ అవతరణ వేడుకల్లో నితిన్ నబీ, అయ్యా తెలంగాణ రాష్ట్రంలోనే మేము అవతరణ దినోత్సవం జరుపుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి పెట్టిన పెంట తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మింగుడు పడతలేదు. మీరేమో తెలంగాణను అభివృద్ధికి కేంద్రం కట్టుబడిందని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సరే చూద్దాం, ఎన్నికలు వస్తాయి అప్పుడు తెలుస్తుంది. రైట్, 4.5 కోట్ల ప్రజల జాగీరు తెలంగాణ. నీ అయ్య జాగీరు కాదు మిస్టర్ పవన్. తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కడమే తెలుసు. పవన్ మీడియా వ్యాఖ్యలపై మండిపడ్డ పొన్నం. రైట్, పొన్నం మాట్లాడిన విధానం కానీ, పొన్నం రాజకీయ జీవితం కానీ, ఉద్యమ చరిత్ర కానీ తెలుసుకో. ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఫస్ట్ పొన్నం
రాజకీయ జీవితాన్ని తెలుసుకో. ఎందుకంటే 4.5 కోట్ల ప్రజల జాగీరు తెలంగాణ. నీ అయ్య జాగీరు కాదు, ఏదో స్టార్ పవన్ కళ్యాణ్ అయ్య జాగీరు కాదు. నీ అయ్య జాగీర్ అని ప్రశ్నించే ముందు 4 వేలు మనల్నే ప్రశ్నిస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడైనా తిరుగుతా, నేను ఎక్కడైనా ఉంటా, ఎక్కడైనా చేస్తా. కేసీఆర్ అక్కడ పోయి బందర్లు చేయలేదా? చేసుకున్నాడు, కానీ అక్కడ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బగొట్టలే, అక్కడ ప్రాంత రాజకీయ అస్థిరతను చెడగొట్టలే, అక్కడ ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టలే. కేసీఆర్ ఎక్కడ, మీరెక్కడ? రైట్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ 4.5 కోట్ల ప్రజల జాగీరు, నీ అయ్య జాగీరు కాదంటూ జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం గాంధీ భవన్ వేదికగా స్పందించారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగీరే. మంత్రి ఈ విధంగా మాట్లాడుతూ ఆయన మీడియా ముందు పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైట్. మరొక వార్తను చూసుకున్నాం. జనసేన పుట్టిందే తెలంగాణలో, అందుకే ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇంకెంతకాలం ఆంధ్ర వాళ్ళని తిడతారు? తెలంగాణ గడ్డపై పోరాటం పునికిపుచ్చుకున్న తెలంగాణ అంటే గౌరవంతోనే కొండగంటుకు కోట్ల విరాళం. తెలంగాణను వ్యతిరేకించిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తెలంగాణకు ద్రోహం జరిగితే గొంతు లేపేది జనసేననే. తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలు అతీతం. ఎవరి తాటాకు చప్పులకు భయపడేది లేదు. మీడియా సమావేశంలో జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. రైట్, నిజమే సార్. తెలంగాణకు ద్రోహం చేస్తే ఎవరైనా ఊకునేది లేదు. ఏదో ఆంధ్ర నుంచి నువ్వు వచ్చి పొడిచేది కూడా ఏమి లేదు. తెలంగాణ అంటే గౌరవంతోనే కొండగట్టుకు పోయినావు. నువ్వు ఎన్ని విరాళాలు ఇచ్చాడో మా అందరికీ తెలుసు. ఇక ఆంధ్ర వాళ్ళని తిడతారు. మేము ఆంధ్ర ప్రజలను తిట్టాం, ఆంధ్ర ప్రజలను ద్వేషించాం. తెలంగాణ వాళ్ళుగా ఆంధ్ర రాజకీయ పెత్తనాన్ని వదిలిగొట్టడానికి, ఆ తుప్పును విడగొట్టడానికి 14 ఏళ్ళు పోరాటం చేసినాం. 12 ఏళ్ళు దాటితే ఇక మీకు ఆగుతలేదా అధికార దాహం? నిన్ను ఎరగా వేసిండ్రా. తెలంగాణ ప్రజలకు అంతా అర్థమవుతుంది. ఈ చదివి కూడా వేస్టే. నిరుద్యోగులకు శుభవార్త. R&Bలో 222 ఖాళీ ఇంజనీర్ల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చిన టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ ఇక్కడ మనం ఒక చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొక కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారుతుంది. రోడ్ల భవనాల శాఖలో మొత్తం 222 ఖాళీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వెంటనే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని ఒకసారి చూడండి. ఇది 2వ పేజీలో ప్రధానంగా నేటితరం దినపత్రికలో మనం చదువుకున్న వార్తలు. ఇక 3వ పేజీలో చూస్తే తెలంగాణ కోటి రతనాల వీణ 2వ పేజీ తర్వాయి చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇప్పటివరకు 67,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నట్టే సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 4.5 కోట్ల ప్రజల జాగీరు తెలంగాణని అయ్య జాగీరు కాదని చెప్పి మంత్రి పొన్నం ఆయన గట్టిగా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి నువ్వు పీకేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు, తన దగ్గర డబ్బులు ఉంటే తాను కూడా పవన్తో ఒక క్యారెక్టర్ చేయిస్తానని చెప్పేసి గట్టిగా వేసిండు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ మరొకసారి అక్కసు వెళ్ళగక్కారంటూ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. గద్దర్కు కారు కొనిచ్చా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పాలి. గద్దర్కు కారు కొనిచ్చినవా? అది ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక ఆయన పేరును వాడుకుంటున్నావు. తీసుకుపోయి మా గద్దర్ అన్నది మీ సచివాలయం ముందు ఏర్పాటు చేయి. అక్కడ రాజకీయంగా మీరు పరిపాలన చేసుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మీకు. మీ బతుక్కి, మీ పాలన చేయడానికే అధికారం లేక ఉమ్మడిగా కూటమిగా ఏర్పాటు చేయి. 3 మూట కట్టుకొని అక్కడ అధికారం దక్కించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో జెండా బాత పొడుస్తా అని చెప్తున్నాడు. సో ఇది తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తాం. సో రైట్, తెలంగాణ సంస్కృతిని ఎవ్వరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలను ఎవ్వడూ బాగు చేయడు. తెలంగాణ సంపదను కొల్లగొట్టకుండా, రాజకీయ సుస్థిరతను చెడగొట్టకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం మీరు చేసుకోండి. తెలంగాణ ప్రజలకు ఏం పొడిచింది ఏం లేదు. రైట్, జనసేన పుట్టిందే తెలంగాణలో. అవునా? తెలంగాణలో ఉంటే మరి ఆంధ్రాకి ఎందుకు పోయి పోటీ చేసి అక్కడ పొత్తు పెట్టుకున్నావు? అంటే ఏ రోటికాడ ఆ పాట పాడాలి. ఆంధ్రాలో కాడ పోయి తెలంగాణలో తెలంగాణకు వచ్చి ఆంధ్రలో అనాలి. పెయిడ్ అన్నట్టు నువ్వు ఎక్కడ పైసలు ఇస్తే అక్కడ పోయి నీ ఆట కొనసాగిస్తావు. హీరో కాదు నువ్వు, రియల్ హీరోవే, రియల్ హీరో కాదు.
చిరంజీవి గారు లేకపోతే మీకు అసలు బతుకే లేదు. నా తమ్ముడు అని దంటేసుకొని పోస్టర్లు వాల్ పోస్టర్ల మీద వచ్చినప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివి? అప్పుడు ఎంత ఉన్నారు, ఇట్లా ఉన్నారు. మేము చూసినాం, కళ్ళతో మేము చూసినాం. ఉద్యమంలో పోరాడిన ఉద్యమ వీరులుగా, ఉద్యమ కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా మేము ఉన్నాం. బరాబ్బర్ కొట్లాడతాం, బరాబ్బర్ ఇది మా అయ్య జాగిరి అని చెప్తాం. సంక్షేమంలో నుంచి సంక్షోభంలోకి తెలంగాణ ఇది 2.5 సంవత్సరాల్లో సంక్షేమం మొత్తం పోయింది, అభివృద్ధి మొత్తం పోయింది. ప్రజాపాలన విజన్ అని చెప్పేసి సంక్షోభంలోనికి, ఆర్థిక సంక్షోభంలోనికి, సామాజిక సంక్షోభంలోనికి తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులకు ద్వారాలు తెరిచి అప్పుడే కూర్చున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. చూస్తున్నారు, తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు తిరుగులేదు. తిరిగేందుకు ఉండదు? తిరుగు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎన్ని పనులు చేస్తున్నారో, ఎంతెంత చేస్తున్నారో మీకు మీరుగా చెప్పుకోవడం కాదు. ఒక రాష్ట్ర ఆవిర్భావం పండుగ రోజున తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉందాం అనుకున్న రోజున పవన్ కళ్యాణ్ వచ్చి ఎంత పెంట చేసి రాజకీయ దుమారాన్ని లేపాడో ఇదంత మంచిగా అది ఆరిపోదు. ఖచ్చితంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరికి వారి కర్మ చొప్పున వాళ్ళకు కర్మ వెంటాడుతూనే ఉంటుంది. సో ఇది ప్రధానంగా 3వ పేజీలో ఉంది. ఇక 4వ పేజీలోకి వస్తే అమరవీరుల స్తూప నిర్లక్ష్యం సిగ్గుచేటు. షంబీపూర్ రాజు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజునే దుండిగల్ స్మారక స్తూపం అపరిశుభ్రంగా ఉండడంపై ఆవేదన. రైట్. ఉద్యమకారులతో కలిసి స్వయంగా శుభ్రపరిచి అమరవీరులకు నివాళులు. రైట్ సార్, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏమైనా పేరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టేసి అక్కడ దన చదివి కనీసం బయట ఎంత అమరవీరుల స్తూపాలు ఉన్నాయి, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఒక్కరన్నా పండుగ చేసిర్రా? అసలు రాష్ట్ర పండుగ చేసిర్రా? హైదరాబాద్ భాగ్యనగరంలో ఎక్కడన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆ వాతావరణం కనపడదా? ఇంత దౌర్భాగ్యం. నిజంగా అమరవీరుల స్తూపం నిర్లక్ష్యం, వాళ్ళ స్తూపాలు కూడా నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ నేతలు పోయి అక్కడ కడిగేసి చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షంబీపూర్ రాజు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్తూపాలపై సంరక్షణ ప్రభుత్వం శ్రద్ధ చూపకపోతే ఎప్పుడు చూపుతుంది? అమరవీరుల స్తూపాల నిర్వహణ విస్మరించడం కేవలం ఒక నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం కాదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారులను, ఆత్మగౌరవాన్ని అన్నిటిని మండగలిపిండు. మొత్తానికి మొత్తం తెలంగాణను అడక్క తినేలా చేస్తారు. ఇంకంతకంటే ఎక్కువే ఉంది. తెలంగాణ ఆవిర్భావం ప్రజా పోరాటాల ఫలితం. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలి. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్. నిజంగా సీనియర్ నేత కూనా శ్రీశైలం గౌడ్ కూడా సీనియర్ నేత. 283వ డివిజన్ గురుమూర్తి నగర్లో కుత్బుల్లాపూర్లో ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులు వాళ్ళ ఆశయ సాధన, వాళ్ళ అమరత్వంతోనే తెలంగాణ వచ్చిందంటూ జెండాకు సలాం చేశారు. మంచిది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు. మంచిది. ఇక తెలంగాణ అభివృద్ధికి శాంతి భద్రతలే పునాది. రైట్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించిన జీడిమెట్ల పోలీసులు ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు. పోలీసు సంక్షేమంలోనూ ముందుంటామన్న ఇన్స్పెక్టర్ మల్లేష్. సో పోలీసు డిపార్ట్మెంట్లో కూడా శాంతి భద్రత విషయంలో ప్రతిభ కనబరిచిన వారికి ఇక్కడ జీడిమెట్ల పోలీసులు వారికి అవార్డులు, ప్రశంసలు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలు పోలీసులు కలిసి పనిచేస్తేనే ఏ నేరాలైనా తగ్గుతాయి. కానీ పోలీసులు రాజకీయ అధికారాలకు లోబడి పనిచేస్తే ప్రజలకు అన్యాయమే జరుగుతుంది. అట్లా కాకుండా ప్రజలకు మీరు చేయాల్సిన పని, పోలీసులు ప్రజలకు మీరు సపోర్టుగా ఉండాలి. ప్రజా సమస్యలని, శాంతి భద్రతను కాపాడే బాధ్యత ఒక మీ మీద ఉంటుంది. కాబట్టి చట్టపరమైన ఉద్యోగంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రజలకు సేవకులుగా ఉండాలి, కానీ రాజకీయ నాయకులకు కాదు అనేది ఒకటి పోలీసు డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి. రైట్. మరొక వార్తను చూసుకుంటే ఒకే స్తంభంపై జాతీయ రాజకీయ జెండాలు ఆగ్రహానికి దారితీసిన వివాదం. జీడిమెట్ల సర్కిల్లో సిఎంసి అధికారులు ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. నదీంపై కేసు నమోదు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి సంబంధించిన వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక జెండా స్తంభంపై జాతీయ పతాకంతో పాటు రాజకీయ పార్టీ జెండాను ఎగరవేసిన ఘటనపై జీడిమెట్ల సర్కిల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా స్పందించారు. అంటే జాతీయ జెండా తర్వాత ఇక్కడ ఒక జెండా ఉంది, ఇది ముమ్మాటికి తప్పు.
జాతీయ జెండాను గౌరవించకపోతే మన ఆత్మగౌరవం, మన దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే. జాతీయ జెండాకి పైన ఏది ఉండకూడదు, దాని కింద ఏది ఉండకూడదు. జాతీయ జెండా సింగిల్గా ఉండాలి, అది రెపరెపలాడుతూ ఉండాలి. మువ్వన్నెల 3 రంగుల జెండాకి మనం అందరం సైల్యూట్ చేయాల్సిందే బరాబర్. రైట్. జాతీయ పతాక గౌరవానికి భంగం కలిగిందా, ఘటనపై విచారణ జరపాలి నల్ల జయశంకర్ గౌడ్. సో అట్లా ఆ పతాకానికి గౌరవానికి భంగం కలిగితే దానిపై విచారణ చేయండి, ఖచ్చితంగా తీసుకోండి అని. సో మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నల్ల జయశంకర్ ఒక స్టేట్మెంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. ఇది ఇక బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు. రైట్. వివక్ష ఇంకా మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర అంతా సంబరాలు జరుపుకుంటుంటే పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై నిలబడి తన అక్కసును వెళ్ళగక్కడానికి తెలంగాణ అంటే అనువనువున ద్వేషం, అదే వివక్ష ఇంకా మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ మీ అయ్యే జాగిరా అని పవన్ కళ్యాణ్ వాడిన భాష చూస్తుంటే రక్తం మరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న మా అమరవీరులు అవమానించే విధంగా నీ మాటలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన చరిత్రలు మావే అని గుర్తు చేసుకున్నారు. టీడీపీ బీజేపీ కలిసికట్టుగా తెలంగాణపై మళ్ళీ కుట్రలు చేస్తున్నట్టుగా మాకు అనుమానం కలుగుతుందని, ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి కానీ తెలంగాణ అస్తిత్వం కించపరిస్తే సహించేది లేదు అని, తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాలన్నారు. మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పారు. 6 సార్లు చట్టసభలకు ఎన్నికైన సీనియర్ పొలిటీషియన్గా మీకు సలహా ఇస్తున్నాను. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించండి. రెండు ప్రాంతాల అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ప్రాంతీయ విద్వేషాల్లో కాదన్నారు. ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోం, ఇలాంటి చట్టపరమైన తీసుకురావడానికి వెనకాడబోం, తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం, బరిగిసి నిలబడతాం, తస్మాత్ జాగ్రత్త అంటూ తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు హెచ్చరిస్తున్నారు. సో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వంచ శ్రీనివాసరెడ్డి కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారనే వార్తలు మనం చూస్తున్నాం. ఇక చివరగా 5వ పేపర్లో మనం వస్తే కనుక వర్షాకాలానికి ముందే అప్రమత్తం, కుత్బుల్లాపూర్ జోన్లో ఉన్నతాధికారుల సంయుక్త తనిఖీలు, నీటి నిల్వలు, ట్రాఫిక్ బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి, మల్లంపేటలో వాటర్ ల్యాంగింగ్ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్ష, పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు జోనల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో భాగ్యనగరంలో పూర్తిగా ఎక్కడ కూడా వాటరు నిల్వలు జామ్ కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ప్రజా నివాసానికి భంగం కలగకుండా చూసుకోవాలనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్. కుత్బుల్లాపూర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి కొలన్ హనుమంత్ రెడ్డి తెలంగాణ తల్లికి పూలమాల వేసి ఆయన ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రైట్. మరొక వార్తను చూసుకుంటే 131 డివిజన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరణ, ఉద్యమకారులకు సన్మానం, ఉత్సాహభరితంగా కార్యక్రమాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారనే వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. మేడ్చల్లో బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పార్టీ జెండాలు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు తెలంగాణ తల్లి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రైట్. మరొక వార్తను చూసుకున్నాం. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్ర చిరస్మరణీయం, రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన కొలన్ హనుమంతరెడ్డి. రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకే ఈ ఘనత దక్కుతుంది. ఎవరు కాదన్నా లేదన్నా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కేసీఆర్. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ కేసీఆర్ రావాలా, మళ్ళీ అలాంటి తెలంగాణ వైభవం మళ్ళీ కనపడాలనేది ప్రజలు కోరుకుంటున్న మాట. ఇది నేను అంటున్న మాట కాదు, ఇది ప్రజలే సాక్ష్యంగా అంటున్నారు. రైట్. గాజుల రామారంలో JNURM కాలనీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం మొత్తం అక్కడక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నారు, కానీ ఏ గల్లీ కాడ ఆ గల్లీ చేసుకున్నారు. కానీ భాగ్యనగరంలో ఎక్కడ కూడా తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన ఒక్క పోస్టర్ కూడా కనపడలేదు, ఒక్క బ్యానర్ కూడా కనపడలేదు. అసలు ఆ పండుగ వాతావరణమే లేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక జాతీయ పతాకావిష్కరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఇది మనం చూస్తున్నాం. కుతుబ్లాపూర్ జోనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని జోనల్ కమిషనర్
పీకేష్ కుమార్ ఐఏఎస్ సిబ్బందికి సూచన చేశారు. రైట్, ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఖబర్దార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే తాట తీస్తాం. తెలంగాణలో ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కత్తులతో కొట్లాడతాం. ఎమ్మెల్యే మందుల సామేల్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నేతల పెత్తనం ఏంటి? ఇక్కడ మందుల సామేల్ తుంగతుర్తి ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే తాట తీస్తాం అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మరోసారి ధ్వజమెత్తిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నేతల పెత్తనం ఏంటి? తెలంగాణ ఏర్పడిన 11 రోజులు తాను పస్తులున్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ మాటలు 4.5 కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కేలా ఉన్నాయని, ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఎవరైనా బ్రతకొచ్చు, అన్నదమ్ముల్లా కలిసే ఉందాం, కానీ తెలంగాణ వ్యవస్థ పైన, మా ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ మూవీలకు తెలంగాణలో అభిమానులు కూడా ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే వాళ్ళే మీ శత్రువులు అవుతారు. 60 ఏళ్లుగా ఆంధ్ర వలస పాలకుల చేతిలో మేము గోసపడ్డాం, ఇంకా మీరు పెత్తనం చేయించాలని చూస్తే మేము చేతగాని వాళ్ళమా అంటూ మందుల సామేల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాట తీస్తామని హెచ్చరించారు. సో ఒక వ్యక్తి ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. కనిపించినచో ఆచూకీ తెలపండి అంటూ దైవ దర్శనానికి వెళ్ళిన వ్యక్తి అదృష్టమైన ఘటన జగదేవ్పూర్లో మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణారెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం చింతల నరసింగరావు తండ్రి అంజయ్య, వయసు 63 సంవత్సరాలు, ముదిరాజు కులం, నివాసం దుండిగల్ గ్రామం, మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన వ్యక్తి గత 3 రోజులు కొండపోచమ్మ దేవాలయ దర్శనార్థానికి వచ్చి కనిపించకుండా పోయాడు. ఇగో ఈయన కనిపించకుండా పోయిండట. ఒకసారి చూడండి. ఎక్కడైనా మీకు కనిపిస్తే మిస్సింగ్ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ శ్రీ కృష్ణారెడ్డి గారు ఈ కేసును చేపట్టి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఎవరైనా ఆచూకీ తెలిసినట్లయితే 8712667463 8712667339కి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుకి సమాచారం అందించాల్సిందిగా ఒకసారి చూస్తున్నారు. మీకు ఈ వ్యక్తి కనిపిస్తే ఈ సమాచారాన్ని తెలపండి. సో మొత్తానికి నేటితరం దినపత్రికలో ప్రధానంగా మనం 5 పేజీల కంటెంట్ అయితే మనం చూసుకుంటున్నాం. ఇది ఇవాల్టి నేటితరం దినపత్రిక వార్తలు. సో ప్రధానంగా మనం రాష్ట్రంలో ఒక రాజకీయ విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మాటలు పోయి రాష్ట్ర ఆవిర్భావం జరుపుకుంటున్న ఈ పండగ వాతావరణంలోనే అతను ఈ రాజకీయ దుమారాన్ని లేపడం, అతని మనసులో తెలంగాణ అంటే ఎంత విషం ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన నవనిర్మాణం కాదు కదా, ఆయన నిర్మాణాన్ని ఆయన చేసుకోలేడు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతున్నా రాష్ట్ర రాజధానిలో దిక్కే లేదు ఆంధ్ర ప్రభుత్వంలో. ముందు అక్కడ రాజధాని కట్టుకొని అక్కడ పరిపాలన చక్కగా చేయి, నువ్వు ఇక్కడ బతుకు తిను ఆటలాడు, కానీ ప్రజల ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ వ్యవస్థ మీద మీరు రాజకీయంగా జెండాను బాతాలనుకుంటే మీ బట్టలుడి కొడతారు తెలంగాణ ప్రజలు. ఇది నిజం, ఇదే నిజం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.